శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర పార్ట్ 2. ఈరోజు పార్ట్ 2లో కుమారస్వామి ఆవిర్భావం, షణ్ముఖుడు, కార్తికేయుడు కైలాసమునకు ఎత్తించుట తెలుసుకుందాము. మొదట కుమారస్వామి ఆవిర్భావం. విశ్వామిత్రుడు ఒకనాడటి వైపు సంచరిస్తూ శివతేజస్సుతో వెలిగిపోతూ రైలు దుబ్బల్లో పడి ఉన్న పసికందును చూశాడు. శివరేతస్సు నుండి ఉద్భవించిన బాలుడని తెలుసుకొని తల వంచి నమస్కరించాడు. విశ్వామిత్రుణ్ణి బ్రహ్మగా చేసి తనకు జాతక కర్మలు నెరవేర్చమన్నాడా శివుడు. అగ్ని కూడా అక్కడికే తెంచి ఆ బాలుణ్ణి ముద్దాడి శక్తి అనే ఆయుధాన్నొసంగాడు. ఆ ఆయుధంతో పర్వతం ఎక్కి దాన్ని శిఖరాన్ని బద్దలు కొట్టాడు ఆ బాలుడు. ఇది తెలిసిన తారకుడు ఆ కుమారుణ్ణి వధించమని సైన్యాన్ని పంపాడు. సైన్యంతో సహా శిఖరాన్ని మట్టు పెట్టాడు ఆ బాలకుడు. లోకాలు గగ్గోలు పెట్టాయి. ఇంద్రుడు సైన్యంతో వచ్చి ఆ బాలకుని కుడిభాగాన కొట్టాడు. వెంటనే శాకుడని పురుషుడు ఉద్భవించి విజృంభించాడు. ఎడమవైపు గొట్టగా విశాఖుడు, హృదయాన్ని గొట్టగా నయగముడని మహాపురుషుడు ఉద్భవించి నాకాదిపుని నరకబోయేసరికి బ్రహ్మలోకం నుండి పరుగున బ్రహ్మ వచ్చి బాలుణ్ణి శాంతింపజేశాడు. ఇంద్రుడు పరారైనాడు. షణ్ముఖుడు. ఆ సమయంలోనే 6 మునిపత్నులు ఏతించి ఈతడు నా బిడ్డాయంటే నా బిడ్డాయని వాడలాడుకున్నారు. ఎవరికి వారే ముందుగా స్తన్యం ఇవ్వాలనుకున్నారు. ఇది గ్రహించిన బాలుడు 6 తలలతో దర్శనమిచ్చాడు. అందుకే కుమారస్వామి షణ్ముఖుడయ్యాడు. 6 మునిపత్నుల వద్ద ఏకకాలంలో స్తన్యం స్వీకరించాడు. కృతికల 6 కుమారుణ్ణి తమతో తీసుకుపోయారు. కార్తికేయుడు కైలాసమున కీర్తించుట. కైలాసంలో పార్వతీదేవి ఒకనాడు భర్తను చూసి అలనాడు స్ఖలించిన వీర్య విషయమై ప్రస్తావించింది. వెంటనే శివుడు సకల దేవతల సహాయంతో కుమారస్వామి జన్మ విషయాలు తెలుసుకున్నాడు. కైలాసమునకు తోలుకొని రమ్మని నందికేశ్వరుణ్ణి నియోగించాడు. కృత్తికలు తన్ను సాకినందున కార్తికేయుడయ్యాడు. నందికేశ్వరుడు ఏతించి కుశల ప్రసంగమున శివ ఆహ్వానాన్ని విశదపరచాడు. కైలాసానికి రమ్మనమని ఆహ్వానించాడు. అంగీకరించాడు కార్తికేయుడు. కృత్తికలకు జ్ఞానోపదేశం చేసి పార్వతి పంపిన ప్రత్యేక వాహనంలో ప్రయాణమయ్యాడు కార్తికేయుడు. కైలాసానికి ఏతించి శివపార్వతులకు ప్రణమిల్లాడు. పోయిన కన్న కొడుకు కనిపించినందుకు ఆనందపడ్డారు. ముద్దు ముచ్చట్లు ముగిశాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.